వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మిసాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ అభివృద్ధి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టీకరణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4,000 కోట్లు రెడీ చేశా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన. 2000 నోటు రద్దు వెనుక ఆంతర్యం ఏమిటి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో గత పాలకులు చేయలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చినాకనే జరిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగాం జిల్లా కొడగండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం మంచి చేసింది కేసీఆర్ ఒక్కరేనని కొనియాడారు. అనంతరం మసీదు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. గౌడలు ప్రేమతో పోసిన తాటికల్లును తాగారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ ఖేలోత్ సత్తెమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే రామోజీ, సర్పంచ్ పుస్కూరి శోభా సంపత్రావు, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు లక్ష్మణ పెళ్లికి వస్తే నేను అడిగింది 2 కోరికలు అడిగింది. మా ఊరికి రోడ్డు చక్కగా లేవు, మంచిలకు ఇబ్బంది ఉన్నది. అమ్మా చూశాను, కానీ ప్రజల కోసం చేసింది ఒక కేసీఆర్ తప్ప ఎవరు చేయలేదనేది మన గుండె మీద తెలుసుకొని ఆలోచించాలి. సమస్యలు ఇవ్వాలని అంటలేదు, కానీ ఆయనకు ఇంత అధికారం ఇస్తే 70 ఏళ్ళు నాశనం చేశారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిందో ఎవరికి ఏం పని అలా కేసీఆర్ గారు చేస్తున్నాడు, చేసింది. అప్పుడు పెన్షన్ కావాలంటే ఈరోజు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే లక్ష్మక్క పెళ్లికి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. మొదటి కూడా మా అమ్మమ్మ ఊరిది, చిన్నప్పుడు కూడా ఈ ఊరికి వచ్చాను. ఒకసారి రివ్యూ చేసుకోవాలి. 8 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద కండాలో పోతే గుండెలు పెట్టుకొని గిన్నెలు పెట్టుకొని మనకు అవుపడేది. లక్ష్మక్క పెళ్లి కొత్త కూడా నీళ్లు లేక ఇబ్బంది పడేది. మరి లక్ష్మక్క పెళ్లి ఈ రోజు నేను ఒక్కటేసారి అన్ని చేసినట్టు చెప్పట్లేదు, అప్పటికిప్పటికి తేడా చూసుకోవాలి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని హైదరాబాద్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్పేట్ మండల పరిధిలో 84 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాల భేదం లేకుండా అట్టడుగు పేదింటి పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని కొనియాడారు. సీఎం ముందు చూపు వల్లనే ఇటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. తాను
ఎమ్మెల్యే అయిన 4.5 సంవత్సరాల కాలంలో 4,300 మంది లబ్ధిదారులకు 43 కోట్ల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశామని తెలిపారు. जाकिया फातिमा इधर देखो कौसर बेगम ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో దాదాపుగా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4,300 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అంబర్పేట్ మండలంలో 84 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. అంటే గత 4.5 సంవత్సరాల్లోపే 43 కోట్ల రూపాయలు అంబర్పేట్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద పంచడం జరిగింది. అంటే గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో కులము మతము లేకుండా అట్టడుగు వర్గాలకు బలైన వర్గాలకు తల కూతురు పెళ్లికి 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పథకము, ఇటువంటి సంక్షేమ కార్యక్రమము భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని అభినందించడము, ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు అభినందిస్తామని చెప్పడం కూడా జరిగింది. అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4,000 కోట్లు ఏర్పాటు చేస్తానంటూ ఇటీవల మీడియా సమక్షంలో ప్రకటించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను అన్నట్లుగానే 4,000 కోట్ల రూపాయలు రెడీ చేస్తానంటూ ప్రకటించారు. కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టేనని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4,000 కోట్ల రూపాయలు రెడీ చేసి వచ్చానని, సమస్య తొలగినట్టేనని స్పష్టం చేశారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించానని తెలిపారు. గద్దర్ లాంటి ప్రజానాయకులే తమ పార్టీలో చేరుతానంటూ చెప్పుకొచ్చారని అన్నారు. ఏపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలిపారు. తమ పార్టీ నుంచి అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఆయన మరోసారి విమర్శలు చేశారు. బాబు విశాఖ రావడం అనవసరమన్నారు. జనసేన పవన్ పార్టీ అభ్యర్థులకు బుద్ధి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. జనసేన నుంచి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక్కో అభ్యర్థికి అభివృద్ధి కోసం 100 కోట్లు ఇస్తానని ప్రకటించారు. సంపూర్ణ సర్వనాశనం అయిన స్థితికి వచ్చిందని గమనిస్తున్నాం. కనుక ఎవరైతే దాడి చేశారో వారి కొరకు ఒక స్పెషల్ యాక్ట్ పెట్టి రెగ్యులర్గా కాకుండా బెయిల్ ఇచ్చేకుంటా కనీసం నాన్ బెయిలబుల్ వారెంట్ అయినా ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయమని నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ప్రజలకు, ఆంధ్రులకు, విశాఖ ప్రజలకు చాలా శుభ సందేశం. గత వారం ఇదే స్టేజ్ మీద స్టీల్ ప్లాంట్ లీడర్స్తో మీటింగ్ పెట్టి నేను అమెరికా వెళ్తానన్నాను. వెళ్ళాను. మీటింగులు సక్సెస్ అయ్యాయి. స్టీల్ ప్లాంట్కి కావాల్సిన 4,000 కోట్ల రూపాయలు రెడీ అయి ఉన్నాయి. కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రులతో టచ్లో ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు నన్ను ఆహ్వానించారు. స్టీల్ ప్లాంట్ నాయకులు నాతో వస్తారని నేను అమర నిరాహార దీక్ష చేశాను. వాళ్ళు రాలేనందువలన, వారు లేకుండా రిప్రజెంటేషన్ నేను అనేక సార్లు కలిశాను. వారు కూడా ఉంటే బాగుంటుందని. ఎందుకు అంటే ఈ 27 మంది నాయకులు 816 దాదాపు 25 రోజులుగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా మోదీ గారితో కలపాలని నా కోరిక. ఇప్పుడు జూన్ 4వ తేదీ వరకు డేట్ ఇచ్చాం. స్టీల్ ప్లాంట్కి 3rd ఫేజ్ రన్ చేయడానికి కావలసిన 4,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకే ఒక కండిషన్ పెట్టాం. ఏమి కండిషన్ లేవు. 1 సంవత్సరం ప్రైవేటైజేషన్ చెయ్యం, మీరు నడుపుకోండి, లాభాలు చూపించండి. తర్వాత రిటైర్డ్ 3 తెలుగు జడ్జిలతో ఇన్వెస్టిగేషన్ చేయండి.
2016 పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వేల మంది చావుకు కారణమయ్యారని, అప్పుడు పెద్ద నోట్ల రద్దు ఎవరి కోసం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాజాగా 2000 నోట్లు రద్దు చేసింది ఎవరి కోసమని అన్నారు. మీకు కావలసిన పారిశ్రామికవేత్తల సౌకర్యం కోసమా? ఈ 6 ఏళ్లు లాభపడి ఇప్పుడు రద్దు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల మీరు ఏమి సాధించారని, సామాన్యుడు లాభపడ్డా, దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజార్చినందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ తీసుకొచ్చి కొన్ని వేల మంది చావుకి కారణమయ్యాడు. కొన్ని వందల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ చావుకి కారణమయ్యాడు. ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏది సాధించలేకపోయినాడు. తీరా కొత్త 500 నోట్లు తీసుకొచ్చినాడు. ఇవాళ రద్దు చేసిన 2000 రూపాయల నోటు 2016లో ప్రధానమంత్రి గారు ఎవరి కోసం తీసుకొచ్చినారు, ఎందుకోసం తీసుకొచ్చినారు, దానివల్ల ఏ సామాన్యుడికి లబ్ధి చేకూర్చింది? మీ అవసరాల కొరకు మీకు తాబేదారులుగా ఉన్నటువంటి బడా బడా పారిశ్రామికవేత్తల సదుపాయం కోసం తీసుకొచ్చారు 2000 రూపాయల నోటు. 5-6 ఏళ్ళుగా సమృద్ధిగా లాభపడ్డారు. మళ్ళీ ఇవాళ రద్దు చేసినట్టు ప్రకటించినారు. ఆనాడేమో మోడీ గారే స్వయంగా డిమానిటైజేషన్ తీసుకొస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఆయనకున్నటువంటి ఇమేజ్ దెబ్బతిన్న కారణంగా ఇవాళ 2000 నోటు రద్దుని ఒక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నారు. ఆనాడు డిమానిటైజేషన్ తీసుకొచ్చి ఏం సాధించినారు? ఈ 5-6 ఏళ్ళుగా 2000 రూపాయల నోటు వల్ల ఎవరికి లబ్ధి చేకూర్చింది? ఏ సామాన్యుడు లాభపడ్డాడు? మళ్ళీ వాళ్ళ 2000 నోటు ఎందుకోసం రద్దు చేసినారు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. మోడీ దొల్లతనం దీనివల్ల బయటపడింది. మోడీ రేపు వచ్చే ఎన్నికల్లో ఇలాంటి చర్యలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని దిగజార్చినందుకు తగిన మూల్యం చెల్లించుకు తప్పదు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పుష్ప సినిమాను తలదన్నేలా కలప రవాణా అక్రమంగా జరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామానికి సమీపంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఇసుక లారీలు అక్రమంగా తరలిస్తున్న భారీగా కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల స్టేజి వద్ద లారీ ఇంజన్లో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకి పరుగులు తీశారు. మేళ్ల చెరువు సిమెంట్ ఫ్యాక్టరీ నుండి హైదరాబాద్కి సిమెంట్ బస్తాల లోడుతో వెళ్తున్న లారీలో నుంచి ఒకేసారి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీలోని సిమెంట్ అంతా అగ్నికి ఆహుతయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. అందుకే నిన్నే తీసి పెడతా వీడియో. ఏ కంపెనీ రా? ఏ కంపెనీ? ఏ కంపెనీ? వాడు బకెట్ అంటే సరిపోద్దా? ఆయన పోతే కనుక నేను టైర్ల వరకు అంటుకోండి.
జగిత్యాల జిల్లా కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తిమ్మాయిపల్లికి చెందిన సురభీమయ్య, ప్రేమలతను నిజామాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా చిలుకులూరిపేటలో ఈ నెల 13న జూపూడి ప్రసాద్ అనే వ్యక్తి చేతిలో కత్తిపోట్లకు గురైన తలమాల బాబురావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాత గొడవల నేపథ్యంలో పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్లో వారం రోజుల క్రితం జూపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తలమాల బాబురావును కత్తితో పొడిచాడు. అప్పటి నుంచి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆయన మరణించాడు. కృష్ణా జిల్లా మొవ్వా మండలం కోసూరులో రుద్రాలి ఇంట్లో చోరీ కేసును కూచిపూడి పోలీసులు ఛేదించారు. బాల నేరస్తుడితో సహా 2 అరెస్ట్ చేశామని గుడివాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 4 లక్షల రూపాయల విలువైన 9 కాసుల బంగారం, మోటార్ బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. నమస్కారాలు. నా పేరు పి శ్రీకాంత్. నేను గుడివాడ డిఎస్పీగా 5వ తేదీ ఛార్జ్ తీసుకున్నాను. మన పాత కేసుల గురించి వెరిఫై చేస్తుంటే ఈ మొవ్వా మండలంలో కోసూరు గ్రామంలో ఒక గ్రేవ్ రాబరీ కేసు ఒకటి పెండింగ్లో ఉన్నది. ఆ కేసు గురించి పూర్వపరాలని విచారించి సిఐకి, ఎస్ఐ గారికి కూడా ఈ కేసును ఛేదించవలసిందిగా ఆదేశించడం జరిగింది. మా ఎస్పీ గారు ఈ కేసును చాలా దగ్గరగా పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా మన ఎస్ఐ గారికి, సిఐ గారికి, పామూరు సిఐ గారికి, కూచిపూడి ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఉదయం సాంకేతిక పరిజ్ఞానము మరియు సీసీ ఫుటేజ్ల వలన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి అంకాలరావు మరియు ఇంకొక బాల నేరస్తుడు ఈ కేసులో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ కేసులో బేబీ సరోజిని అనే వృద్ధురాల్ని ఆమె ఇంట్లో ఉండగా రాత్రి సమయంలో వీళ్ళిద్దరూ ఇంటికి ఉన్నటువంటి కిటికీ సువ్వలు తీసి ఇంట్లోకి ప్రవేశించి ఆ మహిళను వృద్ధురాల్ని బెదిరించి ఆమెను గాయపరిచి ఆమె వద్ద నుండి ఒక బంగారు చైనును మరియు 3 గాజుల్ని దొంగిలించారు. ఆ విషయంగా మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును ఛేదించి ముద్దాయిని గుర్తించి ముద్దాయి ఈరోజు ఉదయం
మోవా దగ్గర ఉండగా పట్టుకోవడం జరిగింది. అతని నుండి ఈ కేసులో సంబంధపడిన 3 గాజులు మరియు బంగారు చైను రికవర్ చేయడం జరిగింది. అలాగే నేరానికి వాడిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కేసులో వాళ్ళ వద్ద ఉన్నటువంటి వాళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి మన సిఐ గారికి, ఎస్ఐ గారికి, మన ఎస్పీ గారు అభినందించారు, అభినందన తెలియజేస్తున్నారు, చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సార్ గోల్డ్ వ్యాలీ అంతే సార్. గోల్డ్ వ్యాలీ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక చిన్నారి కంటి నుండి ప్లాస్టిక్ ముక్కలు రాలిపడుతున్నాయి. భూక్యా సౌజన్య అనే 1వ తరగతి విద్యార్థిని కంటి నుండి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు రాలుతున్నాయి. చిన్నారి గత వారం రోజులుగా ఈ వింత సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. भले రాజోల్ సార్, మాది బాల్తడ సార్, మాది పులి మండలం సార్, మహబూబాద్ జిల్లా సార్. మా పాప సార్ 7 సంవత్సరాలు సార్, సౌజన్యబాయి సార్. మా అత్తగారి ఇంటికాడ పంపిన సార్, అక్కడ చదువుకుంటాను సార్, పెద్ద కృష్ణాపురం మండలం గార్లా సార్. అయితే సార్ పాప 5 సంవత్సరాల నుంచి మంచిగానే ఉంది సార్. ఈ వచ్చే సంవత్సరం సార్ గత 3 నెలల నుంచి సార్ ఫస్ట్ పత్తి దూది వెళ్ళింది సార్. ఆ తర్వాత కట్టె పుల్ల సార్, చీమలు సార్, బియ్యం సార్, తర్వాత ఏంటికలు సార్, గోర్లు సార్, ఇవి వెళ్తున్నాయి సార్. పరిష్కారం కాదు సార్, మీరు దయచేసి చూడండి సార్. అసలు బీదలు సార్ కూలి చేసి బతుకున్నాం సార్. ప్రైవేట్ హాస్పిటల్ సార్ ఖమ్మం పోయినాం సార్, మైబాద్ తిప్పినాం సార్. మొత్తం సార్ నార్మలే వస్తుంది సార్. ఇక సార్ అవి మొత్తం చుక్కల మందు, గోల్డ్ టాబ్లెట్ సార్ అసలే పారట్లేదు సార్. పరిష్కారం మీరే చేయాలి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పష్టీకరణ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4,000 కోట్లు రెడీ చేశా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన. నోటు రద్దు వెనుక ఆంతర్యం ఏమిటి? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.